సోదర మహాశులరా, ప్రచార మాధ్యమాల ద్వారా ఇస్లాంను కించపరచడము, ఇస్లాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని తప్పుడుగా ప్రచారం చేయడము, ఇవన్నీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్ర మనం చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండవ ప్రపంచ యుద్ధం కానీ, ఏ మతానికి చెందిన వారు, ఏ దేశాలకు చెందిన వారు ఈ యుద్ధాన్ని చేశారు, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది అనాథలు వితంతులవారు, అదేవిధంగా ఎన్ని కోట్ల మంది గాయాల పాలయ్యారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారో ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఈ హిట్లర్ ఎవరైతే ఉన్నాడో అతను జాతి హననానికి పాల్పడినప్పటికీ అతని కులాన్ని ప్రస్తావించలేదు. స్టాలిన్ కానీ, ముస్సోలిని కానీ ఎన్ని దౌర్జన్యాలు అయితే చేశారో వారి యొక్క మతాన్ని ఏ ప్రచార మాధ్యమాలు కూడా ప్రసారం చేయలేదు. అదేవిధంగా హిరోషిమా, నాగసాకి పైన దుర్మార్గంగా అణుబాంబు దాడి చేసినప్పుడు దాడి చేసిన వారి యొక్క మతాన్ని ప్రచారం చేయలేదు. అదేవిధంగా ప్రస్తుతము పాలస్తీనా పైన ఏదైతే దుర్మార్గం ఇజ్రాయెల్ చేస్తుందో దానికి పరోక్షంగా ఎవరైతే సైనిక సహాయం చేస్తున్నారో, ఆయుధాలు సహాయం చేస్తున్నారో వారి మతం కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుందని నేను విన్నవించుకుంటున్నాను సోదరుగా.